హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఒక ఆర్డర్ ఉంది రోయాల్ది. అదైతే ప్రిపేర్ చేస్తున్నాము. బెంగళూరు అన్ని సామాన్లు అయితే పెట్టుకున్నాము. చూడండి, ఏది అవసరమో అది తీసుకుంటూ ఉంటాము. కింద వాటర్ కాడ నుంచి ఇంకా మధ్యలో స్నాక్స్ కూడా మనకు తిన్నాక నీళ్ళు కావాలిగా, నీళ్ళు కూడా ఇంకొక ఐటెం ఏదో ఉండాలండి తినేది. ఓకే ఓకే, ఇదిడా స్టిక్కీ. ఓకే, ఇప్పుడు మనం దండ అయితే కట్టేద్దాం. పదండి ముందుకు. ఆలోపు ఒకటి తినేసేయి. మనమైతే ఇంకా దండలు ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాము. మనకు టేబుల్ సపోర్ట్ లేదు కాబట్టి ఇంకా ఇంట్లో మామూలుగా ఇంకా మంచం పైనే కొద్దిగా సపోర్ట్ చేసుకొని చైర్కు అడ్జస్ట్ చేసుకొని చేస్తున్నాము. ఫర్దర్గా మన దండ చూసేలోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వండి. మనమైతే దండ ప్రిపేర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి A to Z అన్ని వద్ద తక్కువ, అన్ని పెట్టాల్సి ఉంటుంది దండ మొత్తం. దండ ప్రిపేర్ అయిన తర్వాత ఫైనల్గా మీకు చూపిస్తాను. అంతా ఇట్లా మొత్తం రెక్కలతోనే దండ మధ్య మధ్యలో మెటీరియల్ వేసి, ఇది ఒక కొత్త మోడలు. బాంబే లాగలే ఉంటుంది కానీ చున్నీకి కొత్త మోడల్. ఇంకా మనం ఇంటి దగ్గర ఉన్నామంటే తెలిసిందే కదా, పిల్లలు ఇంకేదో చేస్తున్నాడు, అది కాక వీడియో పెట్టినాడు అని మా కూతురు అయితే కావాల్సిగా కనపడికైనా వస్తుంది. లేకుండా నా పని చేసేది చూడు, అది తినేది కూడా సెల్లులో చూసుకుని తింటుంది. చిన్నపిల్లలు చేసే పనులు భలే చిత్రంగా భలే క్యూట్గా ఉంటాయి కదా. మనం కొద్దిగా మొబైల్ కొద్దిగా లాంగ్ పెడతాం కాబట్టి కట్టేదే కనపడుతుంది కానీ ఎట్లా కడతారనేది కనపడదు. మనమైతే రోజాలన్నీ టచ్ రెడ్ అంటారు, అంటే బెంగళూరులో ఉంటాయి. కొద్దిగా ప్లాస్టిక్ లాగా ఉంటాయి బాగా, అంటే ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కాదు, క్వాలిటీ అట్టు ఉంటాయి. మామూలు మన లోకల్ రోజాలు మాత్రం ఉండవు. దండను కొద్దిగా మామూలు రోజాల కంటే ఎక్కువగా ఇవి స్టాండర్డ్గా ఉంటాయి. అలాగే క్వాలిటీ కూడా చూనికి దండ అట్లే కనపడుతుంది. లబ్బర్దే ఇది, లేకుంటే నిజమైంది అని నమ్మలేరు, అలా ఉంటాయి. చూస్తున్నారుగా, నేను కంటిన్యూగా పెట్టాను, పెట్టాలి అల్లేది చిన్నగా ఎక్కించుకొని రావాలి. మామూలుగా చూన్నీకి ఇంత ఉంటుంది, ఇంకా మేము పూర్తి వెళ్ళాలకు చాలా టైం పడుతుంది. అందుకని మొదలు స్కిప్ చేసేసి ఇంకా పెడుతున్నాను. ఎందుకంటే నేను వీడియోస్ కూడా మ్యాక్సిమం వెనకాల మళ్ళీ తర్వాత ప్రాంప్ట్ చేయాలంటే కష్టంగా ఉంది. నెక్స్ట్ ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఏదో వీడియో తీస్తున్నానో చిన్న క్లిప్పులు లాగా తీస్తూ ఉంటాను కదా, మళ్ళీ కట్ చేస్తే అట్లాగా తీసేటప్పుడే ఆ క్లిప్లోనే మైక్ పెట్టేసుకొని మాట్లాడితే నెక్స్ట్ ఏమవుతుందంటే వర్క్ జరుగుతుంది, వర్క్ గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. తర్వాత మనకు ఈ వీడియోస్ అన్ని క్లిప్పులన్నీ అటాచ్ చేసుకొని వీడియో వదిలేయచ్చు, వీడియో అనేది పోస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం తీసిన తర్వాత ఒక హారాలు కానీ జడలు కానీ కట్టిన తర్వాత నేను వీడియో పోస్ట్ చేసేందుకు మళ్ళీ 1 వీక్ పడుతుంది. వాటిని కొద్దిగా షార్ట్ వీడియోలకి తీసుకొని ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెట్టడము, లాంగ్ వీడియోలో అన్నీ కలుపుకొని కొట్టేసుకొని తర్వాత చేయడము లేట్ పడుతుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే నేను ఈ లాంగ్ వీడియోలలో కొద్దిగా కలర్ఫుల్గా చేయడానికి కానీ మధ్యలో ఏదైనా నేమ్ వేయడానికి కానీ లేదు. అందుకని అలా కాకుండా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఏదైతే వీడియో నేను తీస్తున్నానో ఆటోమేటిక్గా మైక్ యూస్ చేసి మాట్లాడితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వీడియో అక్కడే క్రియేట్ అవుతుంది.
మళ్ళీ కావాలంటే ఏదైనా ఎడిటింగ్ చేసేసుకొని ఆ వీడియోని మర్చి చేసేసుకుంటే వీడియోస్ అన్నీ సింపుల్గా అయిపోతాయి. ఎందుకంటే నేను కడుతూనే వాయిస్ ఇచ్చినట్టు ఉంటుంది, చూడు నీకు కూడా బాగుంటుంది. ఇది వెనకాల ఏదో చెప్పినట్టు లేకుండా ఇది ఎందుకంటే నాకు అనిపించింది. ప్లస్ నాకు మా ఊరు ఒకతను కూడా ఆ వీడియో చూసి చెప్పాడు, నువ్వు అక్కడ జరుగుతున్నది నువ్వు తీస్తే బాగుండు, తర్వాత తీసేసి అక్కడ జరిగేది ముందు తీసేసి మ్యూట్లో పెట్టి నువ్వు వెనకాల వాయిస్ ఇస్తున్నావు కదా, ఏదో లైవ్లో చూసినట్టుంది, అక్కడ జరుగుతానే చూపించినట్లేదు అని చెప్పాడు. నాకు కూడా అది కరెక్టే అనిపించింది. మనం అక్కడ కడుతూ మాట్లాడుతూ ఉంటే మనం చెప్పినట్టు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్లస్ మన ఫీలింగ్స్ అక్కడ మీతో ఏదన్నా ఇంకొక టాపిక్ గురించి షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. కానీ ఇది అలా కాదు కదా. సో నెక్స్ట్ మ్యాక్సిమం కాదు, నెక్స్ట్ అలాగే ట్రై చేస్తాను వీడియోస్. మనకు కూడా చాలా వరకు కూర్చొని ఏం మాట్లాడాలా 15 నిమిషాలు. ఇప్పుడు 15 నిమిషాల వీడియో అనుకోండి, 15 నిమిషాలు మనం ఏం మాట్లాడాలా? ఒకవేళ రిపీటెడ్గా అవే వర్డ్సే ఉంటాయి. చూస్తున్నారు కదా క్వాలిటీగా ఉంది, ఎంత క్వాలిటీ ఉందో చూడండి, ఇట్లా అలాగే ఉంటాయి. బై ది వే మనం కట్టే దండలు కానీ జడలు కానీ ఆర్డర్లు కానీ వస్తున్న ఆర్డర్లు మీకు నచ్చినట్టయితే, మీకు కూడా కావాలనిపిస్తే కాంటాక్ట్ అవ్వండి. వేంపల్లి అడ్రోడ్ మదీహా ఫ్లవర్ స్టాల్. కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి మనకి. ఇన్స్టాగ్రామ్ ఐడి madhiha.flowerstall ఇన్స్టాగ్రామ్ ఐడి. అందులో ఇంకా షార్ట్స్ ఉంటాయి, దండిగా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా మన మ్యాటర్లోకి అయితే వెళ్తే, మామూలుగా మన బాంబే మోడల్ ఇట్లా ఉంటాయి, కానీ ఇది వేరు. సెంటర్లో కొద్దిగా నందివర్ధనం, ప్లస్ మళ్ళీ నందివర్ధనం విత్ రోజా కాంబినేషన్, ప్లస్ మన పైన మెటీరియల్, ప్లస్ పెటల్స్ కింద పెటల్స్. దీని ఫోటో కూడా నేను అయిపోయేటప్పుడు వీడియో అటాచ్ చేస్తాను. ఇది చూడండి ఎలా ఉందో, నేను ఎలా కట్టాను అనేసి. ఒక్క డ్రాబ్యాక్ లేదండి మనం కట్టే దండాలలో ఏదైనా కానీ, ఒక్క డ్రాబ్యాక్ ఉండదు. మనం ఆ విధంగా క్వాలిటీగా కడుతున్నాం, ఇస్తున్నాం. తర్వాత వచ్చేసి ఇందాక అనుకుంటున్నాం కదా, చాలా వరకు చెప్పే ఉంటాను, మనం నైటే కడుతూ ఉంటాం ఇంటి దగ్గర. ఏదన్నా కుదిరింది అంటే డే టైంలో, అది కూడా ఇంటికాడ ఉంటాడు. ఎందుకంటే డే టైంలో కుదిరినా ఆ ఫ్లవర్స్ తీసుకొని ఏదైతే ఉన్నాయో మెటీరియల్ తీసుకొని ఇంటికే వస్తాయి. ఎందుకంటే షాప్లో అడ్జస్ట్ అవ్వదు నాకు. షాప్లో ఒకవేళ తిరిగి ఇంటికి పోయి కట్టుకోపో, ఇక్కడ పని ఉంది అనేసి ఇంటికైనా వస్తాను. లేదు షాప్లోనే ఎక్కువ వర్క్ ఉందంటే ఆ వర్క్ చూసుకుని నైట్ అయినా వచ్చి నైట్ అవుట్ అయినా కడుతూ ఉంటాను. ఆర్డర్స్ షాప్లో కుదరదు. ఎందుకంటారేమో, నేను మా ఫాదర్ మాత్రమే మా మదర్ ఉంటాము. నేను ఒకవేళ వర్క్లో ఏదైనా చేసుకుంటే ఫైనల్గా అయితే చిన్నగా వర్క్ అయితే జరిగిపోతూ ఉంది. ఇది వచ్చేసి కొద్దిగా వీడియో వెనకాల ప్రాంప్ట్ వచ్చేసి అవుట్ సైడ్ వచ్చిందా, అవుట్ సైడ్ నాకు మైక్ కూడా లేదు. సో డైరెక్ట్ నేను మొబైల్ దగ్గర పెట్టుకొని వాయిస్ ప్రాంప్ట్ ఇచ్చా కాబట్టి ఇది కొద్దిగా దీని ముందర వచ్చేసి ఇంట్లో ఇచ్చిన కొద్దిగా బయటకు వచ్చిన, అందుకనేసి కొద్దిగా గాలి సౌండ్ రావచ్చు. అందుకనే ఇలాంటివన్నీ వీడియో తీయడము, అటాచ్ చేసుకోవడము, మళ్ళీ ఇవ్వడం ఇదంతా లేకుండా ఎప్పుడైతే వీడియో చేస్తున్నామో ఆ క్లిప్ ఏదైతే చేస్తున్నామో ఆ క్లిప్ మనకు మాట్లాడుతూ చేస్తే ఆల్రెడీ అందులోనే వాయిస్ వచ్చేస్తుంది, క్లిప్ వచ్చేస్తుంది. మళ్ళీ ఏదైనా ఉంటే చిన్నగా అడ్జస్ట్ చేసుకొని అటాచ్ చేసుకొని క్లిప్పులన్నీ వీడియో క్రియేట్ చేస్తే బాగుంటుంది. నేను కూడా మాట్లాడినట్లు ఉంటుంది, డైరెక్ట్గా మీరు చూసినట్టు ఉంటుంది. అదే బెస్ట్ అనిపిస్తుంది నాకు. అది బెస్టా కాదనేది మీరు కామెంట్ అయితే చేయండి. ఒక దండ కట్టాలంటే నాకైతే ఒక యుద్ధానికి పోయినంత సామాగ్రి కావాలా. నీళ్ళు, తర్వాత చల్లుకొని కత్తెరలు అన్నీ చుట్టూ మంచం నిండా అయ్యే ఉంటాయి, ఆకులు, మెటీరియల్స్ అన్నీ ఒక పక్కల. స్ట్రైట్ ముందు పక్కల పెట్టి కడదామంటే కాలు చాముకొని కూడా లేదు, నిలబెడదామంటే మంచం సరిపోదు, హైట్ బ్యాలెన్స్ కాదు.
ఎందుకంటే మన షాప్లో వేరు, ఇంటి దగ్గర సౌకర్యాలు ఉండవు కదా, అందుకనేసి అట్లాగా. కొద్దిగా గాలి ఎందుకు వచ్చినా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియో వరకు. నెక్స్ట్ బెటర్గా పోను బెటర్గా తీయడానికి ట్రై చేద్దాం మనము. చూసారు కదా, కింద పెటల్స్ వేసాను, రోజాలు, కేవలం రోజా రెక్కలు. మళ్ళీ కొద్దిగా మెటీరియల్ వేసి ఆకులు వేసాను. ఆకులు వేసిన తర్వాత మళ్ళీ నందివర్ధనం ప్లెయిన్ వేసాను. నందివర్ధనం ప్లెయిన్ తర్వాత మళ్ళీ నందివర్ధనం రోస్లో పెట్టేసి వేసాను. దాని తర్వాత మళ్ళీ మెటీరియల్ వేసి మళ్ళీ ఆకులు వేసాను. దానిపైన కొద్దిగా లెంతీగా వైట్ ఓన్లీ నందివర్ధనం వేసాను. దాని తర్వాత ఆకులు వేసి మళ్ళీ ప్లెయిన్ ఉన్న మెటల్స్ రోజా పెటల్స్ వేస్తున్నాను. సో దానిపైన మళ్ళీ సింగిల్ రోజాని ఎక్కేయాల్సి వస్తుంది. ఇదొక మోడలు. మ్యాక్సిమం మనం అనుకుంటాం కానీ మనం చెప్పింది ఏది కస్టమర్లు తీసుకోరు. చూపియండి అన్న మీ కాడ ఉంటే అని చెప్తారు, కానీ ఓవరాల్గా వాళ్ళే వాట్సాప్లో సెలెక్షన్ చేసుకొని వాళ్ళే చేంజ్ చేసి ఇది ఎంత అవుతుందా అని పంపుతారు తప్పక మన కాడ. ఎందుకంటే ఇప్పుడు అంతా అప్డేట్ కదా, మనం ఏదో చూపించాం వాళ్ళు ఏదో వేసుకోవాలని ఏం లేదు కదా. వాళ్ళు కోరిందే ఇప్పుడు మనం చేయాలి అంతే, అదే ట్రెండ్. అయినా సరే మనమేం తగ్గుతామా, మీరు ఏదైనా చూపించండి. రాదు అంటే రాదని చెప్తానండి. ఎందుకంటే ఏదైతే ఉన్నాయో అన్నీ మనకి రావాలని రూల్ లేదు కదండి. కాబట్టి మన వరకు మనము ఎవ్రీడే లెర్నింగ్ పర్సనే. ప్రతిరోజు నేను ఒక విద్యార్థిలాగా నేర్చుకుంటానే ఉంటాను కొత్తది ఏదన్నా కానీ మన ఏరియా ఏంటంటే నేర్పించే వాళ్ళు లేరు, తర్వాత కొత్తది చెప్పేవాళ్ళు లేరు. ఉన్నారు కానీ ఈ వేంపులలో ఈ మతం కడతారా అన్నట్లుగా అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్లస్ మనం ఏదైనా ఒక్కటి వచ్చు మనకంటే అదే ఇంకా అందులో అప్డేట్ అయ్యి ముందుకు వెళ్ళి నేర్చుకుందామంటే నేర్పించే వాళ్ళు కూడా లేరు. ఇంకా ఇప్పుడైతే వదిలేసి షాప్ వెళ్ళే అంత టైము లేదు, నేర్చుకునేంత లేదు. ఇవన్నీ కూడా నేను ఓన్ వర్క్ మొబైల్లో చూసుకొని తెచ్చుకొని ఏదో కష్టపడ్డాను. ఈరోజు అయితే మన కస్టమర్స్కి అయితే ఇవి కట్టి ఇవ్వగలుగుతున్నాము. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఇవ్వగలను చేసి. మనకు తెలిసిందే కదా, చాలా వరకు మన షాపులో అయితే అవైలబుల్గానే ఉన్నాయి. ఇంకా సంపంగి మాలలు, రోజా మాలలు, బంతి మాలలు, ఆకు మాలలు, ఆకు టైపు బిట్లు మాలలు, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ దొరుకుతాయి. ఇంకా మనకు కావాల్సిన జడలు కానీ, పెద్ద గజమాలలు కానీ, తోమాలలు కానీ, గుండు మాలలు కానీ, జడబిల్లలు టైపు కానీ, వేణీలు కానీ మనకు మ్యాక్సిమం దొరికేస్తాయి అన్నీ కావాల్సింటే. ఇంకా పెద్ద మెటీరియల్స్ కూడా తీసుకొని డెకరేషన్ కానీ ఏదైనా తెప్పిస్తాము. ఇంకా పోయి డెకరేషన్ చేయడం అదంటే చేయలేము. ఫైనల్గా అయితే మనము దండకు వచ్చేసి రోజా ఫైనల్గా పెద్ద రోజా ఒకటి అట్రాక్షన్ కోసం వేయాల్సిన దాంట్లో. సో అదైతే లాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. మ్యాక్సిమం అయిపోయింది అనుకోండి దండ, కానీ లేట్ నైట్ కూడా అయిపోయింది, చాలా ప్రాసెస్. కానీ మనం కస్టమర్ సాటిస్ఫైడ్ మనం ముఖ్యం. సో వాళ్ళగా చూసుకోవచ్చు దండ ఫినిషింగ్ ఎట్లా వచ్చిందనేసి. చూడండి ఒకసారి, ఇది ఒక సైడ్ అంటే ఒక చెంపలాగా, ఇంకా అన్నిట్లే మొత్తం 4 బిట్లు వస్తాయి కదా, 2 దండలు ఒక పక్కల అలాగా చూసుకోవచ్చు. అంత నీట్గా ఉందో ఫినిషింగ్, ఒక్క సైజుతో సహా చూసుకోవచ్చు. వర్క్ మటుకు సూపర్ అండి. మనం ఎన్నో కట్టాం కదా, ఒక్కటి కూడా రిమార్క్ లేదు. ఇది మనకి ఇచ్చిన ఆర్డర్లో దండలు ఎట్లా ఉన్నాయో కూడా చూపిస్తాను మీకు. చూడండి మొత్తం అంటే కట్టి పక్కన పెట్టాను. ఇంకా ఫైనల్గా పైన కాలర్ పైన గోల్డ్ పూసలు వేస్తున్నాము. ఈ దండలు కట్టడం అంతా అయిపోయేందుకు చెత్త అయిపోతుంది ఇండ్లు అయితే. మధ్యలో మా సిస్టర్ని కూడా పిలుస్తూ ఉంటాను, తిద్దరా వీడియోని, ఆయన్ని పోరా నాయనా అంటూ ఉంటుంది. ఒకసారి నేనే స్టాండ్ ఉంది లైట్గా, ఆ స్టాండ్ మీద పెట్టుకొని చేసుకుంటూ ఉంటాను. సో
సో ఇంకా కుచ్చు కట్టేస్తే ఆడికి మన వర్క్ అయితే అయిపోయినట్టే. కుచ్చు కూడా కొద్దిగా మోడలే ఉందండి. ఈ దండ మొత్తం మనం ఇది ఫస్ట్ టైం అంటే మనం కట్టాం చాలా. ఇది ఒక మోడల్, ఈ మోడల్ ఫస్ట్ టైం. మన ఛానల్లో చూడండి, దండిగా మోడల్స్, దండిగా కట్టిన దండలు ఉన్నాయి. ఇది చూడొచ్చు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఒకసారి ఇట్లా పట్టుకొని చూపిస్తే ఇది నిజంగా కట్టినాడా లేకుంటే లబ్బర్దా అనే విధంగా ఉంటాయి, నాకే అనిపిస్తాయి. మీరు కూడా చూస్తున్నారు కదా, నేను చెప్పడం ఏముంది. చూడండి, దండ అయితే ఇట్లా చెప్పారు యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే. ఇది ఏమంటే కలర్, ఇది కంప్యూటర్ దండ, ఇది మనం న్యాచురల్ కట్టిన దండ. కానీ ఎక్కడ డ్రాబ్యాక్ లేదు చూడండి, ఎక్కడ కూడా దానికి మార్క్ లేకుండా కట్టాము. సో మీకు నిజంగా నచ్చి ఉంటే మీరైతే మన ఛానల్ ఫాలో చేయండి. మనకి ఏదైనా ఆర్డర్ ఉన్నా ఇవ్వండి. తెలుసుకండి, మన వేంపల్లి అడ్డ రోడ్లో మన షాప్ ఉంటుంది, అక్కడ నేను ఉంటాను. లేదా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయినా కూడా అయిపోతుంది. ఓకే మరి, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.